నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక ఫ్లాష్ న్యూస్ అనుకోవాలి. అంటే అది ఎలాంటి న్యూస్ అంటే మన దేశాన్ని అంటే ఒక ఇక్కడే పుట్టి మన శత్రు దేశంలో తలదాచుకున్న ఒక వ్యక్తి. ఆయన పేరు వింటేనే అసలు చాలామందికి ఒకలాంటి కోపం ఉద్రేకం కూడా వస్తుంటుంది. అతనే దావుద్ ఇబ్రహీం. అతనికి ఏంటంటే తన మీద ఒక విషప్రయోగం జరిగింది. అది కూడా ఏంటంటే మన ఇండియన్ జేమ్స్ బాండ్ అయినటువంటి తను విషప్రయోగం చేశారు. ఇప్పుడు అది మన ఇండియన్ మీదకి వస్తుంది, మన ఇండియా వాళ్ళు ఇట్లా చేశారని చెప్పేసి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? యాక్చువల్గా దావూద్ ఇబ్రహీం అనే పేరు ఒక ప్రభంజనం అండి. ఒక విధంగా అంటే కిరాతకమైన ప్రభంజనమే. అయితే చిన్నప్పటి నుంచి కూడా వినేవాళ్ళం చాలా సందర్భాల్లో. అంటే ఎటువంటి సందర్భాల్లో అంటే ఎక్కడ ఈ పేలులు జరిగినా, ఈ అల్లర్లు జరిగినా ఇటువంటి వ్యక్తి ఒక హ్యాండ్ ఉండేది. ఈయనకు ఒక 2-3 గ్యాంగులు ఉండేవి. చోటా షకీల్ అని, ఇంకా వేరే వేరే పేర్లే ఉండేవి. ఆయన కింద కుడిభుజం ఎడభుజం అని వాళ్ళు చేయించేవారని, ఇవన్నీ కూడా దుబాయ్ బేస్ చేసి జరిగేవని, ఇక్కడ జిహాద్ వాటితో కొన్ని సంస్థలతో పనిచేయడం, దాడులు చేయించడం అని చాలా రకాలుగా విన్నాం. అది కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలామందితో సత్సంబంధాలు ఉన్నాయని, ఎవరైనా ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని బాగా టార్గెట్ చేసేవారని, అప్పట్లో అంటే మనం పుట్టకముందు ఉన్న విషయాలంటే మందాకిని అనే ఆవిడని కూడా ఉండేవారు. అదే ఏదో సంథింగ్ ఆవిడ కాంటాక్ట్స్ ఉండేవని. తర్వాత మోనికా బేడి అని ఒక హీరోయిన్, తర్వాత ఎవరు దివ్య భారత్, అలాంటి వ్యక్తులు అలాంటి రిలేషన్స్ వల్లే ఆవిడ చంపబడ్డారు లేదా చనిపోయారు, సూసైడ్ కాదు అని రకరకాల వార్తలు. సో ఇట్లాంటి ఎంత ఇదిగా ఉండే దావూద్ ఇబ్రహీం కూడా ఒకానొక టైంలో అంటే మనకి 1993లో బొంబాయి అల్లర్లకు సంబంధించి కూడా ఈయన పేరు ప్రధానంగా వినబడింది. తర్వాత 2008లో తాజ్ అటాక్, అప్పుడు కూడా కొంతమంది ప్రేరేపించినా కూడా ఇతని హ్యాండ్ ఎంతో కొంత ఉంది అని నమ్మేవాళ్ళు, నేను ఒకడిని. సో అలాగా ప్రతీది కూడానండి. ఇతన్ని చంపడానికి కానీ ఇతన్ని పట్టుకోవడానికి కూడా చాలా దేశాలు ప్రయత్నించినా కూడా, మన దేశంతో పాటు మన మిత్ర దేశాలు కూడా కొన్ని ప్రయత్నించినా కూడా ఎక్కడ దొరకలేదు. బట్ ఒకానొక ప్రభుత్వం టైంలో ఇట్లాగే ఆయన ఒక పాకిస్తాన్ పెళ్ళికి వచ్చినప్పుడు, ఆ పెళ్ళికి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో పెట్టుకున్నారంట. బట్ సరిగ్గా అప్పటి నుంచి ఢిల్లీ నుంచి ఒక కాల్ రావడం, మళ్ళీ బ్యాక్ అయిపోయారండి, చంపలేదు. బట్ అప్పటికి వేరే ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం లేదు, అందుకే అలా స్టెప్ బ్యాక్ తీసుకున్నారు, వాళ్ళు కొంచెం ఫేవర్గా ఉంటారని రకరకాల వార్తలు. అంటే అప్పుడు రా వింగ్ ఏజెన్సీకి పనిచేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రిటైర్ అయిపోయాక ఈ విషయం చెప్పాడు. ఒకనొక టైంలో మేము దావూద్ ఇబ్రహీం చంపేద్దాం అనుకున్న టైంకి కూడా మా సుపీరియర్ నుంచి కాల్ రావడం ఆగిపోయాము అని. సో అతనికి ఎలాగైతేనే బతుకుతూ చాలా మంచి భద్రతో బతుకుతూ వస్తున్నాడు. అయితే రీసెంట్గా ఇప్పుడు మనకి ఇవాళ వస్తున్న ఒక విధంగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన చనిపోయాడని వార్తలు కూడా వస్తున్నాయి. మేబీ ఏంటో చెప్పలేం, పాపీ చిరాయు కదా, చనిపోయలేదు తెలియదు. బట్ ఇండియన్ జేమ్స్ బాండ్ అంటే ఎవరో గూఢచారి ఆయనకి విషం పెట్టారు అని. యాక్చువల్గా అతనికి అనారోగ్యం బాగోలేదు, కరాచీలో, పాకిస్తాన్ కరాచీలో ఒక హాస్పిటల్లో వైద్య తీసుకున్న సందర్భంలో ఎవరో ఒకరు విషప్రయోగం చేశారు లేదా ఇంజెక్ట్ చేశారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ఈ తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రముఖ మెయిన్ లీడర్స్ని ఒక 20 మెంబర్స్ వరకు, పాకిస్తాన్కి చెందిన ఒక 20 మెంబర్స్ వరకు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారట. అలాగే ఒక 20 మెంబర్స్ని లేపేశారు. సో వాళ్ళు ఎవరు అనేది తెలియదు. అంటే ఒకటి పాకిస్తాన్ ప్రభుత్వమే అలా చేపిస్తుందా, లేదా అక్కడ మిలిటరీ చేపిస్తుందా, లేదా మన భారత ప్రభుత్వం నుంచి వెళ్ళిన రా ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా ఉండి అలా చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు నవాజ్ షరీఫ్ను కూడా, ముషర్రఫ్ లాంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి పెట్టిన దేశం కదా అది. సో ఎక్కడైతే వాళ్ళకి తీవ్రవాదం పేటరైపోతుందో వాళ్ళ వల్ల ఉన్న దేశం కూడా నష్టం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా అలా చేయించే సందర్భాలు ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు. సో ఇప్పుడు అలా వాళ్ళు చేపిస్తున్నారా, లేదా ఇక్కడ ఇతర దేశస్తుల వారు ఎవరైనా సీక్రెట్ ఏజెంట్లుగా వెళ్ళి వాళ్ళు చంపారా అనేది తెలియదు. బట్ ఈ మధ్యకాలంలో ఒక 20 మంది కీలకమైన లీడర్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. సో అది అక్కడ వాళ్ళ బయట వాళ్ళని తెలియదు. సో అలాగే ఈయనకు కూడా విషప్రయోగం జరిగింది అనే ఒక అపోహ అయితే ఉంది. సో అది ఇండియన్ సంబంధించిన ఇంటెలిజెన్స్ వల్ల లేదా వేరే వాళ్ళ అనేది ఒక డౌట్. సో అటువంటి వ్యక్తి చనిపోయాడని వార్తలు వస్తున్నాయి, కానీ అది పూర్తిగా నిర్ధారణ కాలేదు. చెప్పలేము అది ఒకవేళ అలా జరిగినా బయటికి రానివ్వరు. అది
అంతేగా చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ తీవ్రవాద సమస్యలు ఏం జరిగినా కూడా అది ఖచ్చితంగా పాకిస్తాన్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అంటే ఆయన ఇండియాలో పుట్టి ఇక్కడ పుట్టినా కూడా తలదాచుకుంది మనం శత్రు దేశంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళతోని సంబంధాలు పెట్టుకోవడం, అది ఎక్కడ కూడా మంచిది కాదు కదా సార్. అంటే ఆయనకున్నది ఏంటంటే మన దేశం మీద ద్వేషం పెంచుకున్నారా అసలు ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాదు. రీసెంట్గా ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు తమిళనాడులోను తర్వాత కేరళలోను ఒక 4-5 ప్రదేశాల్లో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళని కొంతమంది పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పుట్టి కూడా వాళ్ళకి ఏంటో మరి ఆ పైత్యం, మనం దాని మీద ఏం చేస్తాం చెప్పండి. ఎన్ఐఏ వాళ్ళు ఒక ఇంచుమించు 5 నెలలుగా మాటు వేసి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు మెయిల్స్ అవి పెట్టడం చేయడం జరుగుతుంది. అంతేందుకు మన హైదరాబాద్లో కూడా కొంతమంది ఆ జిహాద్కి సంబంధించి ఐఎస్ఐ సంబంధించి కొన్ని మెయిల్స్ పంపిస్తే వాళ్ళ మెయిల్స్ని ట్రేస్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మన వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంటుంది. మన కమిషన్ ఆఫీస్కి ఎక్కడికో పిలిపించి ఎవరెవరైతే తీవ్రవాదం వైపు అట్రాక్ట్ అవుతున్నారో అటువంటి పిల్లలు ఎక్కడైతే మెయిల్స్ పెడుతున్నారో ఆ మెయిల్స్ పెట్టి తీసి దాన్ని ట్రేస్ అవుట్ చేసి ఆ ఐపీ నెంబర్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. మీ అబ్బాయిలు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇప్పటి నుంచి అటు అట్రాక్ట్ అవుతున్నారు, ఏంటి రీజన్, ఎందుకు ఎలాగా వీళ్ళు మళ్ళీ ఇది తీవ్రవాదం వైపు కానీ దేశభక్తికి విరుద్ధంగా పనిచేసే సందర్భాలు ఉండొచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇది మనం పుట్టాం మన దేశం అని, కొంతమందికి అది లేదు, ఇది మన దేశం కాదని ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళు ఒకరు, అలాంటి వాళ్ళకైతే దేశద్రోహులు. చాలా మంది దేశద్రోహులు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో కూడా ఇప్పుడు ఆయన ఎవరు రాకెట్రీ సినిమా వచ్చింది, మరి అది కూడా చూడండి. ఇప్పటికీ ఆయన కుటుంబానికి అంత అవమాన పాలు చేసిన వ్యక్తులు ఈ రోజుకి ఎవరు ఐడెంటిఫై చేయరు, ఎందుకు అలా బిహేవ్ చేసినట్టు తెలియదు. దాని వెనక అమెరికా ప్రభుత్వం ఉందా, పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా, ఇండియన్ ప్రభుత్వంలోని ఎవరో హైర్ అఫీషియల్ అలా చెప్తే చేశారనేది ఈ రోజుకి క్లారిటీ లేదు. ఆయన లక్కీగా ఆయన ధైర్యంతో పోరాడగాడు సరిపోయింది. మరొక లాంటివాడైతే ఫ్యామిలీతో పాటు ఉరేసుకుని చచ్చిపోవాలి కదా. సో ఉన్నారు ఈ దేశంలో కూడా ఇంకా దేశద్రోహులు. ఒకప్పుడు స్వాతంత్ర విషయంలో కూడా అలాగే జరిగింది కదండి. మన దగ్గర వాళ్ళు మనకి బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడిపోయి మన వాళ్ళు మోసం చేశారు కాబట్టి అన్నేళ్ళు పట్టింది స్వాతంత్రం రావడానికి మనకి. అది ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఆయన ఇండియాలో పుట్టి ఇక్కడ పుట్టినా కూడా తలదాచుకుంది మనం శత్రు దేశంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళతోని సంబంధాలు పెట్టుకోవడం, అది ఎక్కడ కూడా మంచిది కాదు కదా సార్. అంటే ఆయనకున్నది ఏంటంటే మన దేశం మీద ద్వేషం పెంచుకున్నారా అసలు ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాదు. రీసెంట్గా ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు తమిళనాడులోను తర్వాత కేరళలోను ఒక 4-5 ప్రదేశాల్లో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళని కొంతమంది పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పుట్టి కూడా వాళ్ళకి ఏంటో మరి ఆ పైత్యం, మనం దాని మీద ఏం చేస్తాం చెప్పండి. ఎన్ఐఏ వాళ్ళు ఒక ఇంచుమించు 5 నెలలుగా మాటు వేసి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు మెయిల్స్ అవి పెట్టడం చేయడం జరుగుతుంది. అంతేందుకు మన హైదరాబాద్లో కూడా కొంతమంది ఆ జిహాద్కి సంబంధించి ఐఎస్ఐ సంబంధించి కొన్ని మెయిల్స్ పంపిస్తే వాళ్ళ మెయిల్స్ని ట్రేస్ చేసి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మన వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంటుంది.